నేను క్లచ్ పడతా నువ్వు గేరి రాజ్ రాజ్ స్విమ్మింగ్ పూల్ సీరియస్లీ ఆ వ్యూ కన్నా ఈ వ్యూ ఇంకా మైండ్ బ్లోయింగ్ గా ఉంది కదా. చటిబడి చెప్పచ్చు రాజ్కి పోవాలనేసి యాడి పైన పోవాలి సేఫ్ గా కాదు. as just 1 kilometer more. Let's go. Hello guys, welcome back to our YouTube channel Techie Couple. So ఇవాళ అయితే మేము ట్రిప్ కి స్టార్ట్ అవుతున్నాం. This is a 3 days of trip. మా ఆయుధాలన్నీ మేమైతే రెడీ చేసుకున్నాం. ఇది మాన్సూన్ సీజన్ కదా, సో నియర్ బై హిల్ స్టేషన్స్ కి అయితే వెళ్దామని ప్లాన్ చేసాము. ఎస్, ఈ మేము వెళ్ళే ప్లేస్ వచ్చి బెంగళూరు నుంచి 270 to 280 అప్రాక్స్ 280 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం గెస్ చేస్తారా? ఎస్, మేమైతే ఇప్పుడు ప్లేస్ రివీల్ చేయను. నేను ఎక్కడికి వెళ్తున్నాం అనేసి మీరు గెస్ చేసి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో విల్ టేక్ యూ టు ద ప్లేస్. yes, let's get into the video. yes, ఉండేదే 2 గర్ల్స్, బట్ చూడండి లగేజ్ ఎంత ఉందో. ఆబ్వియస్లీ తెలిసిందే కదా మన గర్ల్స్ అంటే ఫుల్ ప్యాకింగ్ లో ఉంటాం. 2 days, బట్ వీ హ్యావ్ 2-3 bags for 2 days. లెట్స్ గో. ఈరోజు ట్రిప్కి అయితే నేను, రాజ్ అండ్ ఆర్ ఫ్రెండ్స్, సారీ కజిన్స్. ఎస్, ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ఎస్, మార్నింగ్ ఒక 7 o'clock అయితే మేము స్టార్ట్ అవుతున్నాం. 7:15 అయితే అయింది. ఇంకా అందులో లేచి ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవ్వాలి కదా. ఎస్, ఇంకా ఇదైతే మాకు ఒక సెంటిమెంట్. ఎప్పుడు ఎక్కడికైనా స్టార్ట్ అవ్వాలంటే ఇలా దేవుడికి పువ్వు పెట్టి దండం పెట్టుకొని స్టార్ట్ అవుతున్నాం. ఎస్, లెట్స్ గో. ఫస్ట్ అయితే మేము వెళ్ళి పెట్రోల్ బంక్లో ఫుల్ ట్యాంక్ ఫుల్ చేయించుకుందాం అనేసి అయితే వెళ్ళి ఫుల్ చేయించుకున్నాం. ఎస్, మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ నేను రాజ్ని మ్యారేజ్ చేసుకునేదంటే నా వైబ్స్కి, నా వేవ్ లెంత్కి మ్యాచ్ అవుతారనేసి. బట్ రాజ్ ఫ్రెండ్స్ దానికి మించి నా వైబ్స్ కంటే చాలా సెట్ అయ్యారు. దిస్ ఈస్ ది బెస్ట్ కాంబినేషన్, హస్బెండ్ అండ్ వైఫ్ ప్లస్ హస్బెండ్ ఫ్రెండ్స్. చాలానే మింగల్ మేము బాగా ఎంజాయ్ చేస్తాం యాక్చువల్లీ. డ్రైవర్ డ్రైవర్ త్యాగరాజ్ వస్తానే ఉంది లోపలే ఉంది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయ్యి 1 hour అయిపోయింది. మేము ఆల్రెడీ నెల్మంగ్లా క్రాస్ చేసేసాము. ట్రాఫిక్ ఏమీ లేదు. మేము 7 o'clock అంటే స్టార్ట్ అయ్యాం కదా, సో ట్రాఫిక్ లేదు. ట్రాఫిక్ ముందే మనం సిటీ దాటేయాలనేసి అయితే మేము త్వరగా స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు నెల్మంగ్లా క్రాస్ అయిపోయాం. నెక్స్ట్ ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్కి అయితే ఒక బ్రేక్ ఇచ్చి సెకండ్ ఫస్ట్ బ్రేక్ ఆల్రెడీ చూసారు కదా, ఒక బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ సెకండ్ బ్రేక్ఫాస్ట్ తిందాం. మార్నింగ్ త్వరగా లేస్తే మనకి త్వరగా ఆకలేస్తుంది. బ్రష్ చేస్తేనే త్వరగా ఆకలేస్తుంది. నాకు ఎప్పుడైనా ట్రావెలింగ్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏమైనా తినాలి అని అనిపిస్తుంటుంది. సో నెక్స్ట్ అయితే బ్రేక్ తీసుకొని ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ చేస్తాం. ತ್ಯಾಗರಾಜ ದಿನೇಶ್ ನಾವೇ ತಾನೇ ಹೋಗಿದ್ದು. ನಾವು 3 ಜನ ಹೋಗಿದ್ದೀವಿ. ಇಡ್ಲಿ ಹಾಕ್ಸ್ಕೊತಾ ಇದೀವಿ. ಅವ್ನು ವೇಟ್ ಅನ್ನ ಕೊನೆಗೆ ಇಲ್ಲ ಮೇಡಮ್ ಇಡ್ಲಿ ಖಾಲಿ ಆಗಿದೆ, ವೇಟ್ ಮಾಡಿ ಒಂದು 5 minutes. ಬರೀ ಇಡ್ಲಿಗೆ ಚಟ್ನಿಗೋಸ್ಕರನೇ ಹೋಗಿದ್ ನಾವು. 3 ಚಟ್ನಿ ಕೊಡ್ತಾರ ಬರ್ತಾ ಇಲ್ವಾ? దిస్ ఈజ్ అ ఇడ్లీ స్టోరీ. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ వెళ్దాం. సెకండ్ స్టాప్ ఇస్ హియర్. yes, ఎండ అయితే ఫుల్గా ఉంది. అందుకే మా దినేష్ బ్రో గాగల్స్ అయితే తీస్తానే లేదు. ఈరోజు అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేద్దామని వచ్చాం. రాజ్ స్విమ్మింగ్ పూల్ చూడు దానికది ఇట్లా పెట్టేస్తే లైవ్ స్విమ్మింగ్ పూల్ ఇది. బోర్ హోటల్ కన్నా పార్కింగ్ పెద్దదిగా ఉంది.
అత్తే ఎండ కన్నుకే కొడతా ఉంది అందుకే. ఎండ కూడా కాదు. ఎవరున్నారు సో దిస్ ఈజ్ ఆర్ సెకండ్ స్టాప్ పాకశాల. ఇక్కడ హోటల్ బ్రేక్ఫాస్ట్ తిందామనేసి వచ్చాము. సో ఇక్కడ వీ క్యాన్ రిఫ్రెష్ అండ్ వీ క్యాన్ హ్యావ్ సమ్ ఫొటోస్. పార్కింగ్ లాట్ ఎంత పెద్దదిగా ఉంది చూడండి. దిస్ ఈజ్ ది హోటల్, దిస్ ఈజ్ పార్కింగ్ లాట్ అండ్ వీ హ్యావ్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది ఇక్కడ. మనం ఆన్ ది వే వచ్చి ఛార్జింగ్ ఏమైనా లేదంటే ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. వీ హ్యావ్ దిస్ ఫెసిలిటీ ఆల్సో హియర్. ఎస్, క్లైమేట్ కూడా చాలా బాగుంది, అంత సన్నీగా లేదు, బాగుంది. ఇలానే సపోర్ట్ చేయాలి ట్రిప్కి. మా వాళ్ళైతే ఇక్కడ ఇంకా ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేశారు. మనకి స్టాప్ వస్తే చాలు ఫోటోషూట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎస్, ఫోటోషూట్ నియర్ టాయిలెట్స్. చెప్పండి. ఇన్స్టాగ్రామ్ చూసి ఇంకా ఒక కొత్త హ్యాక్ ట్రై చేస్తా ఉంది. అయ్యో సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయింది. పాకశాల అనే రెస్టారెంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుతున్నాం. బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంది, బట్ క్వాంటిటీ అయితే కొంచెం తక్కువ ఉన్నింది ఆ ప్రైస్కి. బట్ ఓకే, సాటిస్ఫైడ్. బా ఇప్పుడైనా తీవ్ర అచ్చుడ గోగల్స్ ఇంకా వేసుకొని ఎందుకు ఇది వీడియోలో కనపడకూడదని. బ్రేక్ఫాస్ట్ బాగుందా బ్రో? బాగుంది కదా? ఎస్, హీ ఈస్ దినేష్ బ్రో, మై పర్సనల్ ఫోటోగ్రాఫర్. నాకు ఎన్ని 1000 ఫొటోస్ కూడా తీసినా నాకెంత పేషెన్స్ ఉంటుంది ఫొటోస్ తీసుకోడానికి, అంతే పేషెన్స్ ఉంటుంది వీళ్ళకి ఫోటో క్లిక్ చేసేకి. అయినా కూడా బాగాలేదని ఇంకా 1000 ఫొటోస్ అయినా క్లిక్ చేస్తారు. So this is Rashmi. Hello. Yes. Raj చటిబడి చెప్పచ్చు. రాజ్ ఫస్ట్ కంపెనీ నుంచి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. అండ్ వాళ్ళతో ఇప్పుడు హస్బెండ్ శ్రీకాంత్ బ్రో. ఎస్, రష్మి అక్క హస్బెండ్ శ్రీకాంత్ బ్రో. ఇప్పుడు we all are one family. Yes, friends come family. This is our third toll, Nilmangala Devihalli Expressway. ఇప్పుడే ట్రిప్ స్టార్ట్ అయ్యిందాం. 100 లో పోతా ఉంది త్యాగరాజ్. హలో తగ్గించు. నువ్వు వెనక్కి చూడద్దురా. తగ్గించేది వద్దు, నేను చెప్తా ఉన్నా 100 లో పోతుంది ఆల్రెడీ అని. అద్దా 80లో పోతే గర్ల్ పవర్ కంట్రోల్ వస్తుంది. ಮೊದಲ ಕೊನೆಯಾಸೆ ನಾಯಕಗೆ ಬಿಡಿಸೋ ಭಾಷೆ ಅನುರಾಗದಲ್ಲಿ పాట పాడు. నువ్వు కెమెరాలో వస్తావు, నువ్వు కెమెరా చూడాల్సిన పని. ಕ್ಯಾಮ್ರಾ ನೋಡ್ತಾ ಇದ್ಲ ಮಿಡಿಲ್ ನೋಡ್ತಾ ఉంది. ನಾನೇ ಈ ತರ ಇಲ್ಲಿ ನೋಡ, ನಾನೇ ಹಿಂಗ್ ಮಾಡ್ತೀನಪ್ಪ. కంట్రోల్ చేసి Guy with the glass in the sunny day. ఇన్ క్లౌడీ డే. Luz paya mera lusa sutra luz penne luz paya mera lusa sutra காதல் வராதா என் மேல் உனக்கு காதல் வராதா டிரைவ் பண்ணு என் மேல் உனக்கு காதல் வராதா. దేవుడా, ఈ గొర్రె బిడ్డలు మీరే
కాపాడాలి డ్రైవింగ్. మా రష్మి అక్క ఇప్పుడు మై లార్డ్ ప్రైజ్ ద లార్డ్ గైస్ హల్లెలూయా. fasten your seat belts. ఫస్ట్ నువ్వు వేసుకో. ఇప్పుడు ఏం చేయాలా ఫస్ట్? కీస్ కావాలనా? కీస్ లేదు, తాగిరాజ్ ఆడుంది. తాగరా నువ్వు కొంచెం రైట్ సైడ్కి రా లైట్ గా. కర్రీగా కనిపిస్తుంది. ఏం కాదులే. అల్లంతా బెల్లగా బంది. నేను యాక్సిలేటర్ ఫస్ట్ క్లచ్ పట్టుకొని స్టార్ట్ చేయి. తెలుసు, నేను రివర్స్ చేసుకుంటా ఉన్నాను. ఉండబ్బా నువ్వు, రివైస్ ఎందుకో నాకు మర్చిపోయాను కదా. మెమరైజ్ చేసుకుంటాం అందరం ఏమేమి చేయాలి ఇష్టం. ఓకే, ఏదో ఒకటి చేసుకుని మమ్మల్ని తీసుకెళ్ళి. లేదా తోలిన్ విజయ్ నగర్ లో ఎవరు ರಶ್ಮಿ ಅಕ್ಕ ಯಾವಾಗ ಸಂಧಿ ರೋಡ್ ಅಲ್ಲಿ ಓಡಿಸಿದ್ರು ನೀವು ಬಂದಿರ್ಲಿಲ್ಲ ಅವಾಗ ಇನ್ನೂ ಒಂದ್ ವಾರನೇ ಆಗಿತ್ತು ಅಷ್ಟೇ. ನೀವು ಹೋಗ್ಬಿಟ್ರಿ ಅನ್ಸುತ್ತೆ. ಕ್ಲಚ್ పెట్టుకొని స్టార్ట్ చేయాలా? సెకండ్ గేర్ లో ఉంది ఇప్పుడు. నువ్వే నేను క్లచ్ పెడతా, నువ్వు గేర్ పెట్టాను. క్లచ్ థర్డ్ గేర్ వేయి. నేనే లేను, నువ్వు వేయి ఫాస్ట్ గా. ಕ್ಲಚ್ ಇಟ್ಟಿದ್ದೀರಾ? ఇట్టేదినే వేయి. వేసేసినాడు పో. నేను యాక్సిలేటర్ ఇవ్వలేదు. క్లచ్ తక్కువ. ಸರಿ ಹೋಗ್ತಿದೆ ಕಾರು. అమ్మో లారీ వచ్చింది. నాకు స్టార్టింగ్ ఈ మారే ఉంటావనింది. నువ్వు ఏ కారణంకి ఆ వైట్ లైన్ అప్పకు దాటిపోవద్దు. ಸ್ವಲ್ಪ ಸ್ಟೇರಿಂಗ್ ನಾನು ಎಲ್ಲಿ ಹೋಗ್ತೀನಿ ಅದೇ ಹೋಗ್ತಾ ಇದೆ. Thank you so much guys. I'm proud of you all. ಯಾಕಂದ್ರೆ ನನ್ ಡ್ರೈವಿಂಗ್ ನಾನು ನಂಬಿ ಬಂದ್ ಕುತ್ಕೊಂಡಿದ್ದೀರಾ ಕಾರಲ್ಲಿ. ನೀನು ಡ್ರೈವಿಂಗ್ ಇಲ್ಲಮ್ಮ. ಓ ಗಾಡ್, ನೀವಿದ್ದೀರಾ ಅಲ್ವಾ? యాక్సిలేటర్ పెట్టుకుంటే నీకు తెలుస్తుంది. హాయ్ ఆంటీ. ఆంటీ నమస్తే ఆంటీ. ನಮಸ್ತೆ ಆಂಟಿ. మీరు బ్రేక్ఫాస్ట్ చేసాము, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాము. మీ కూతురు డ్రైవింగ్ తీసుకుంది ఇప్పుడు. ఇవ్వలేదు, తీసుకునింది. ఏమో ఎక్స్పెరిమెంట్ చేస్తాం అనింది. ఓకే, మమ్మల్ని మీరు మాకు ఇన్సూరెన్స్ పాలసీ వేసేసేయండి, మేము సేఫ్ గా పోవాలనేసి. యాడికి పైన పోవాలి సేఫ్ గా? కాదు, ట్రిప్కి మాట్లాడి. అమ్మా ನಾನು హాయ్ మా. ఓయ్ డ్రైవ్ మాడు. బెటర్ స్లోగా లెఫ్ట్. వచ్చింది. ఆపేసదా? స్లో చేస్తా. లొకేషన్ అయితే చూసారు కదా, ఎంత బాగుంది కదా లొకేషన్. చాలా పీస్గా ప్లెజెంట్గా అయితే ఉంది. సో మేమైతే లొకేషన్కి రీచ్ అయిపోలేదు. సో మేమైతే సకలేష్పురాకి వచ్చాము ఇప్పుడు. బట్ దిస్ ఈజ్ నాట్ అవర్ డెస్టినేషన్. సో ఇంకా మేము ముందుకు వెళ్ళాలి సకలేష్పురా నుంచి. సో గ్యాస్ వేర్ ఇట్ ఈస్. సో ఇప్పుడు మేము ఎందుకు స్టాప్ అయ్యామంటే మా బాస్కి కొంచెం స్నాక్స్ తినాలంట. రష్మికి అయితే ఫుల్గా స్నాక్స్ తెచ్చింది. అందుకే ఇప్పుడు ఇంకా స్నాక్స్ అయితే కొంచెం తిందాము అనేసి రాజైతే తింటాం. టూ హెల్దీ స్నాక్స్. yes బనానా చిప్స్, కుకీస్. సో కొంచెం స్నాక్స్ తిందాము ఇప్పుడు. షేడ్స్ బాయ్ యో. డెస్టినేషన్ చూసారు కదా, ఇదైతే కాదు, ఇంకా ముందుకు పోవాలి మనము. మీకు ఒకైతే క్లూ ఇస్తున్నాను, దీంట్లో అయితే ఉంది. లెట్స్ ఫైండ్. కేరళ ఇట్లా కూడా పోవచ్చు కదా, ఎవరు తెలుసు నాకు. ఇదే నిన్ను ముందుకు తీసుకెళ్తా ఉంది. Sometimes you will It's a prank and they ఉండరా, అది కూడా చెప్పేస్తాను. I thought it is Kerala, right? No, it's a prank. సో ఇది కూడా అనుకున్నారు కదా, కాదండి, it's a prank. చూస్తారు, వెయిట్ అండ్ వాచ్. నువ్వే నవ్వుతుంది. ಬನ್ನಿ ಇದೆ వాటర్ ವಿಡಿಯೋ ಮಾಡಿ ತೆಕ್ಕೊಂಡು ఇప్పుడే కాదు రా దగ్గరికి. అది ఏం లేదు, ఏదో
గ్రామ పంచాయతీ ప్రవాసిగర స్వర్గ ఆనుబాలు గ్రామ పంచాయతీ. ఏదో ఒకటి. ఇప్పుడైతే ఒక స్టాప్ చూద్దాం. ఈ ప్లేస్ ఏమో కొంచెం బాగుంది అనేసి అయితే స్టాప్ చేసాము. కింద దిగంగానే అట్టే చల్లగా ఉంది కదా. సో ఇప్పుడైతే మేము కొంచెం ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడ ఆన్ ది వే వెళ్తూ ఈ ప్లేస్ చాలా బాగుంది అనిపించింది. ఇంకా చాలా బాగుంది. ఇక్కడైతే కింద బ్రిడ్జ్ అండ్ చూడండి వాటర్ ఎంత స్లోగా వాటర్ పోతా ఉంది. అది చూస్తూ ఉంటే మనకు అలానే ఒక మారు అలా ట్రాన్స్లో వెళ్ళే మారు ఉంది. చూడండి వాటర్ ఎంత ఫుల్ వాటర్. సో లెట్స్ ఎంజాయ్. చాలా బాగుంది కదా వాటర్ అంతా. లెట్స్ గో. yes, let's start our journey again. వచ్చి ఇలా ఒకసారి ఏసీలో చల్లగా బయట కొంచెం ఎండగానే ఉంది. మేము వెళ్ళే ప్లేస్లో చాలా రెయినీ ఉంటుంది. మాన్సూన్ కదా, ఎప్పుడు బెంగళూరులోనే ఫుల్ రెయిన్. సో ఇక్కడ కూడా రెయిన్ రావాలనేసి మేము ప్రే చేసుకుంటాం. అప్పుడే మనకి కొంచెం ఆ వెదర్ రెయినీ వెదర్ ఉంటే బాగుంటుంది. సో మనం ఇప్పుడు రెయిన్ కోట్ తీసుకుందాం అనేసి అయితే వస్తుంది. ఆబ్వియస్లీ మనకి ఆ కలర్ రెయిన్ కోట్ వేసుకొని చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో ఎస్, ఓ మై గాడ్ ఎలా ఉందో చూడండి వ్యూ. ఒకసారి అలానే బయట చూపిస్తాం. యాక్చువల్లీ మా డెస్టినేషన్ ఇంకా ఉంది, ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది. బట్ ఆన్ ది వేనే ఎంత బాగుందంటే ఫాగ్ చూడండి, వాన, చాలా బాగుంది కదా. నేను చెప్పాను కదా ఇంకా మా డెస్టినేషన్ 40 to 50 కిలోమీటర్స్ ఉంది. బట్ ఆన్ ది వే రూట్ వెళ్తూనే ఎంత బాగుందంటే సీరియస్లీ ఇదైతే మన లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. మనం వీడియోలో చూసే కన్నా వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే సీరియస్లీ చాలా మెస్మరైజింగ్గా ఉంది. ఆ ఫాగ్, ఆ రెయిన్. అందుకే మేము ఫస్ట్ రెయిన్ కోట్ కూడా వెళ్ళి మేము పర్చేస్ చేసేసాం. మళ్ళీ వెళ్తూ ఏమైనా దొరకదేమో అనేసి. బట్ ఈ వ్యూ మైండ్ బ్లోయింగ్ వ్యూ సీరియస్లీ కదా బ్రో. సూపర్ 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 సూపర్. ఏమో పిల్ల కాల ఉందంట. సో అది వెళ్ళైతే చూద్దాము. గంటి వెళ్దాం. yes. మన ఊర్లలో అయితే వంకల్లా పోతా ఉంటది కదా, సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది. బట్ ఇక్కడ ఫ్లో కొంచెం ఎక్కువ ఉంది. అండ్ సరౌండింగ్ లో ఫుల్ ఈ వ్యూ అయితే సూపర్ గా ఉంది. చూడండి ఫ్లో అయితే ఫుల్గానే ఉంది. ఎస్, దిస్ ఈస్ అ పిల్ల కాలువ. అట్లే చూడండి సరౌండింగ్స్ ఎంత బాగుంది. వీడియో కన్నా మనము డైరెక్ట్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇదంతా ఉండేది ఒక లైఫ్, వీ షుడ్ ఎంజాయ్. ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేస్తే ఆ ఫీలే బాగుంటుంది. యాక్చువల్గా ఈ ఒక 5 కిలోమీటర్స్ బ్యాక్ అయితే ఫుల్ సన్గా ఉన్నింది. సడన్గా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. మైండే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది ఈ క్లైమేట్లో. ఇంకేమన్నా పిల్ల కాలువ పెద్ద కాలువ ఉంటే చూద్దాం. 15 కిలోమీటర్స్ ఉంది మా హోటల్కి, బట్ ప్లేస్ కాదు. సో వెళ్తాము. ఇంకా నియర్ బై ఉంది. మీకు ఆల్రెడీ చూసుంటారు ఇక్కడ, ఏమన్నా మీరు ఆల్రెడీ విజిట్ చేసి ఉంటాయి ఈ ప్లేస్ని. ఓకే, లెట్స్ గో. లెట్స్ గో. ఇంకా కాస్త క్రాస్ చేసి ఉంది. అవును, కెమెరా క్లీన్ కదా. మంగళూరు బ్రో మీ ఊరు. సో ఇప్పుడైతే గెస్ట్ చేయండి మేము యా ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనేసి కామెంట్ చేయండి. ఇది కొంచెం లేదు, 2 రూట్స్ ఉన్నాయి. ఇది సూపర్ ఉంటుంది. 2 రూట్స్ ఉన్నాయి దాంట్లో కూడా. ఒక రూట్స్ లో అయితే హెయిర్ పిన్ బిన్లు మన వల్ల కాదు, పిచ్చెక్కిపోతుంది. ఇంకొక రూట్ లో హెయిర్ పిన్ కాదు, యూ పిన్. సారీ టీయూ పిన్. టీ పిన్. టీయూ పిన్.
సీరియస్లీ ఆ వ్యూ కన్నా ఈ వ్యూ ఇంకా మైండ్ బ్లోయింగ్గా ఉంది కదా. మైండ్ బాగలేదంట మా హస్బెండ్ గారికి. చూడండి మిస్ట్, కంప్లీట్ మిస్ట్. మై గాడ్. సో మా ప్లేస్కి అయితే ఇంకా జస్ట్ 24 కిలోమీటర్స్ మోర్. యస్. సో ఇప్పటికే మీకు అర్థమైంటుంది మేము యా ప్లేస్కి వచ్చి ఉంటాం అనేసి. జస్ట్ 24 అంటే ఆ బోర్డులో చూసి మీరే తెలుసుకోవచ్చు. ఎస్, లెట్స్ గో. 24 కిలోమీటర్స్ ఆన్ ది వేనే. ఎంత బాగుంది. కంప్లీట్ మిస్ట్ అంతా ఫస్ట్ టైం. ఇలా కాశ్మీర్కి స్నో అదంతా ఎంజాయ్ చేస్తున్నాం, బట్ ఇలా మిస్ట్, కంప్లీట్ స్నోయి, ఫాగ్ చాలా బాగుంది. చాలా రైడర్స్ చూసా బైక్లలో, అది చూసి ఆబ్వియస్లీ మాకు కూడా కొంచెం జెలసీ అయితే ఫీల్ అయ్యాయో, మనం కూడా ఇలా రావచ్చు కదా అనేసి. బట్ మన ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోరు కదా. లెట్స్ ఎంజాయ్. వాన్ అయితే వెళ్తూ వెళ్తూ ఎక్కువే అవుతుంది. స్టార్టింగ్ లో ఆ సిటీలో అయితే ఏం వాన కూడా లేదు, బట్ మనం అలా హిల్ క్లైంబ్ చేస్తూ ఉంటే స్టార్టింగ్ లో ఇలా కొంచెం వాన, నెక్స్ట్ ఆ మిస్ట్, నెక్స్ట్ ఇప్పుడు కంప్లీట్ జోరుగా వాన. ఎస్, కొంచెం వాన, కొంచెం ఇష్టం, కొంచెం ఎంజాయ్మెంట్. మా హస్బెండ్ గారు కొంచెం రెయిన్ కోట్ తీసుకొని వర్తే అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ తర్వాత ఏమి షాప్స్ దొరకలేదు. యా, yes, just 1 kilometer more. Let's go. Ayana Valley. Exotic. Oh. పైకి వచ్చేటప్పుడు ఎట్లా కూడా అర్థం వచ్చినాడు. మళ్ళా రివర్స్ పోయాయి. ఏముంది అంకల్ 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 ఆటో వచ్చినట్రా ఆడతాను వెనక్కి పోన్నా. సారీ అంకల్. ఏంటిది వాళ్ళు కొంచెం పెద్ద రోడ్ అని పెట్టారు కదా. అదే కదా. లేదు లేదు, ఇక్కడ పెద్ద రోడ్ పెట్టారంటే నీకు లుక్ రాదు, ఇంత ఫీల్ రాదు, అందుకని పెట్టరు. అట్లీస్ట్ 2 పాస్ అయ్యేలాగా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. విల్ విన్. ఎంట్రన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంది కదా. అప్లు డౌన్లు బాగా ఉంది. రూమ్ బాగుంటే బానే. రివ్యూస్ చూసినప్పుడు బానే ఉనింది అంతా. లెట్స్ సీ ఎలా ఉంటుందో. డైనింగ్ అందుకే అది చూసి గుర్తొచ్చిందిరా. సో మా లంచ్ ఇక్కడే ఉంది. సో మేము లంచ్ కూడా ఎక్కడ బయట చేయలేదు. సో అందరూ కంప్లీట్ గా ఆకలితో అయితే ఉండాము. పార్క్ చేసి ఫస్ట్ డైనింగ్ ఎక్కడ అనేసి పోయి చూసి ఫస్ట్ తిన. ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. మేమైతే మా డెస్టినేషన్ దగ్గరకు వచ్చేసాము. సో మా డెస్టినేషన్ ఏమంటే కలాసా. yes. సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న నేచర్ ఇదంతా. యాక్చువల్ గా ఈ నేచర్ లో కొంచెం పీస్ గా ఉందామని చెప్పి అయితే వచ్చాము. బెంగళూరు బిజీ లైఫ్, ట్రాఫిక్, ఫుల్ స్ట్రెస్ వర్క్, కొన్ని దినాలు ఒక 2-3 డేస్ దానికి కట్ ఆఫ్ చెప్పి ఇక్కడ వచ్చి మనం టైం స్పెండ్ చేద్దాము కొంచెం పీస్గా. ఇక్కడ వచ్చి కూడా మనం అది చూడాలా, ఇది చూడాలా, అది ఎక్స్ప్లోర్ చేయాలి అంతా వద్దు అని స్టే చేసి ఒక కామ్ నేచర్ ని ఎంజాయ్ చేసి వెళ్దామని ఉన్నాము. సో మేము ఉన్న రిసార్ట్ అయితే అయానా వ్యాలీ. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్ లో ఉంది. యా, చూద్దాం. అండ్ ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో మన నెక్స్ట్ అడ్వెంచర్ అదే. సో చూసి ఈ కలాసా వచ్చి హొరనాడు దగ్గర ఉంది, మన కర్ణాటక హొరనాడు దగ్గర నియర్ బై చిక్మంగళూరు, సకలేష్పూర్ ఆన్ ది వే లోనే. చిక్మంగళూరులో చూసుంటారు ఆల్రెడీ, బట్ అది క్రౌడెడ్ గా ఉంటుంది. ఈ ప్లేస్ అయితే సిమిలర్ టు దట్, బట్ క్రౌడ్ అయితే చాలా తక్కువ. అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో కలాసా కొంచెం ట్రెండింగ్ లో ఉంది. రక్షిత్ శెట్టి కలాసా గురించి మాట్లాడినప్పటి నుంచి ఈ కలాసా కొంచెం వైరల్ అయింది. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ నుంచి నేత్రావతి కానీ కుదిరేముఖ్ కానీ అన్ని ట్రెక్కింగ్ చాలా దగ్గర, దాని నుంచి ఇది ఫేమస్ అవుతుంది ఇప్పటికి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంకా బూమింగ్ లోనే ఉంది.
లెట్స్ గెట్ ఇంటూ Let's get into the train. Yes, this is Ayana Valley. రిసార్ట్ కొంచెం బాగానే ఉంది, బయట అంతా ఫుల్ వాన, ఆబ్వియస్లీ కచ్చకచ్చానే ఉంటుంది ఇదంతా. ఫస్ట్ వెళ్ళి డైనింగ్ ఎక్కడ అని అడిగి వెళ్ళి తినేద్దాం. రిసార్ట్ అయితే వచ్చాము. వచ్చిన వెంటనే ఫుడ్ అయితే రెడీగా ఉండింది. కబాబ్, జీరా రైస్ లాగా ఉంది, చికెన్ గ్రేవీ, వెజ్కి కూడా సపరేట్గా ఉంది. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో ఏమేమి. ఫైనలీ మేమైతే కలాసాకి వచ్చేసాం. కలాసా నుంచి ఒక 15 కిలోమీటర్స్ వెనకాలే ఈ హోమ్ స్టే వచ్చి, సో మేము అక్కడ బదులు ఇక్కడే రూమ్ అయితే బుక్ చేసుకున్నాం. చాలా పీస్గా కూల్గా ఉంది. సో దిస్ ఈస్ ఫర్ ది డే. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మాకు కూడా జర్నీ చేసి చాలా అలసిపోయాము. అండ్ దిస్ ఈజ్ ఆర్ ట్రావెల్ టు కలాసా and this is our destiny. Hope you guys like this video and thanks for watching. Bye, take care. Malli ma Kalasalo day 1 video to mi munduntanu. Bye.